సంద్రంగా మారింది. దీనికి సంబంధించి అధికారులు ఈ మూవ్‌మెంట్ ని ముందే గమనించినటువంటి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితి, ఎందుకంటే ఒక ప్రహసనంగా మారుతుంది, ఒక ఛాలెంజింగ్ గా మారుతున్నటువంటి టాస్క్ ఏ విధంగా లీడ్ చేస్తున్నారు, మరొక 3 రోజులు కూడా ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు నుండి మహాటాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితిని ఒకసారి కనుక్కుందాం. జిల్లా కలెక్టర్ గారు, సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక ఛాలెంజింగ్ టాస్క్ మీకు, ఎందుకంటే గత జాతరకి ఈ జాతరకి ఒక 250 కోట్ల భారీ బడ్జెట్ ని ఎట్లా వినియోగించాము, అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఎప్పుడు లేవు, మళ్ళీ ఒక 1000 వరకు ఉంటుంది అన్నటువంటి ఆనందం కూడా వచ్చే భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ఎట్లా నడుస్తుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రారంభంలో? ఇప్పటి వరకు మనము చేసిన అన్ని ఏర్పాట్లు చాలా సాఫీగా జరుగుతున్నాయి, చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ భక్తులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు అనేది ఏం కలగట్లేదు. ప్రాపర్ గా ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంది, పార్కింగ్ స్పేస్ ఉంది, అన్ని మౌలిక సదుపాయాలు మనము అక్కడ కల్పించడం జరిగింది. ఇక్కడ కూడా మనకి పెద్ద సమస్యలు ఎక్కడ తల ఎత్తట్లేదు. అండ్ వచ్చిన భక్తులు కూడా ప్రాపర్ గా క్యూ లైన్ లో ప్రాపర్ గా రావడం మీరు కళ్ళారా చూస్తున్నారు. క్యూ లైన్ లో ఈసారి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా అన్ని కల్పించాము, ఎక్కడ కూడా సమస్య లేకుండా సార్. ఇక్కడ వచ్చిన భక్తులు ఏంటంటే ఏర్పాట్ల విషయంలో, క్యూ లైన్ల విషయంలో అన్ని చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఒకే సమస్య తీసుకొచ్చారు, అది మేబీ ఇప్పటికిప్పుడు సార్ట్ కావచ్చు, వచ్చేటువంటి నియర్ బై టాయిలెట్స్ అనేది ఒకటి ఉంటుంది సార్, దానికి ఉన్న ప్రణాళికలు ఇన్ ఫ్యూచర్? సో నేను అదే చెప్తున్నాను, టాయిలెట్స్ చాలా చోట్ల ఉంది, కానీ ఏమైతుంది అంటే వాళ్ళు చూడకుండా ముందుకు వచ్చి టాయిలెట్స్ ఎక్కడ ఉంది అనేది తెలియట్లేదు. అందుకే ఈసారి మనము వాట్సాప్ చాట్ బాట్ ఒకటి పెట్టాము. ఆ వాట్సాప్ నంబర్ కి మీరు జస్ట్ హాయ్ అని పెడితే మీకు దగ్గర మీ లొకేషన్ నుంచి దగ్గరలో ఉన్న వాటర్ ఫెసిలిటీ, దగ్గరలో ఉన్న టాయిలెట్ ఫెసిలిటీ, దగ్గరలో ఉన్న మెడికల్ క్యాంప్ ఏది అనేది వాళ్ళకి ఇమీడియట్లీ తెలిసిపోతుంది. దీనివల్ల కన్ఫ్యూజన్ తగ్గుతుంది. దయచేసి ఆ వాట్సాప్ చాట్ బాట్ ని మీ ఛానల్ ద్వారా కూడా మేము ప్రజలకి అందరినీ యూజ్ చేయమని చెప్తాం. సార్, ఇప్పటి వరకు భక్తులు మాత్రం ఇప్పుడు 2 కోట్ల మందికి పైగా వస్తారని చెప్పి అంచనా వేస్తుంటారు. ఇప్పటి వరకు ఎంత మంది భక్తులు వచ్చారు, ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి సార్? సో పోయినసారి ప్రీ మేడానికి కంపేర్ చేస్తే ఈసారి ఎక్కువగా భక్తులు రావడం జరిగింది. లాస్ట్ 6 వీక్స్ కి మనం తీసుకుంటే వెడ్నెస్డే, ఫ్రైడే, సండే ఎక్కువ క్రౌడ్ వచ్చేది. ప్రతి వారం దాదాపు 10 to 12 lakhs అయితే మినిమం గా వచ్చారు. అంటే 3 రోజులు కలిపి 10 to 12 lakhs మినిమం వచ్చారు. కాబట్టి మీరు ఆ 4 to 6 వీక్స్ తీసుకున్నా కూడా 50-60 lakh క్రౌడ్ ఆల్రెడీ వచ్చేసింది. ఈ 4 జాతర రోజు కూడా దాదాపు రోజుకి 25 లక్షలు 30 లక్షల వరకు జనాలు వస్తారు. సో మా అంచనా ప్రకారంగా 1.5 crore to 2 crore భక్తులు అనేది విజిట్ అయ్యారు. అంటే ఒకళ్ళే 2-3 సార్లు కూడా విజిట్ అవ్వచ్చు, కానీ ఈ ఫుట్ ఫాల్ అనేది దాదాపు 1.5 crore to 2 crore ఉండొచ్చు. సో ఇక్కడ దారిల పంట వచ్చిన వాళ్ళు ఎంత ప్రివెంటివ్ మెజర్ తీసుకున్నా కానీ ఎదుటి వాళ్ళతో ఇక్కడ భూపాలపల్లికి వచ్చిన యాక్సిడెంట్ అయింది, ఇక్కడ తల్లి కూతురు మృతి చెందారు. ఇప్పుడు వచ్చే రోడ్డు సేఫ్టీ మెజర్మెంట్స్ గురించి మీరు భక్తులకు ఏం చెప్తారు సార్? ఎట్లా? సో అక్కడ అది నైట్ టైంలో అయింది. ఆ డ్రైవర్ కూడా కొంచెం అది ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ లేరు. ఆయన జనరలీ ట్రాక్టర్ నడిపే వాళ్ళు ఆ రోజు పెద్ద ఏదో వేరే వెహికల్ నడుపుతున్నట్టు ఏదో సమాచారం ఉన్నది. ఇంకా డీటెయిల్స్ నేను భూపాలపల్లి కలెక్టర్ తో పొద్దున్నే మాట్లాడాను. ఆ డీటెయిల్స్ ఇంకా ఎమర్జ్ అవుతుంది. కానీ అగైన్ నేను చెప్పేది, ఓవర్టేక్ చేయడం, ఓవర్ స్పీడింగ్ చేయడం, ఎవరి వెహికల్ ని కట్ చేయడం, రాంగ్ రూట్ లో రావడం, దీని వల్లనే యాక్సిడెంట్స్ జరుగుతాయి. కొంచెం డిసిప్లిన్ గా ఉంటే అందరికీ మంచిగా. సార్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం కొత్త నిర్మాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవుతున్నారా, లేకపోతే ఇంకేమైనా కొత్త వ్యవస్థను అబ్జర్వ్ చేస్తున్నారా? డెఫినెట్లీ ఇంకా మనకి డెవలప్మెంట్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజుతో అయిపోయే పని కాదు. డెఫినెట్లీ ఈసారి మనము పాత ఏదైతే మనకి సమస్యలు అనుకున్నామో అవన్నిటిని అడ్రస్ చేయడానికి ట్రై చేసాం. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఈసారి కూడా ఇప్పటి వరకు ఫీడ్బ్యాక్ అయితే పాజిటివ్ ఉంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా డెఫినెట్లీ మాస్టర్ ప్లాన్ phase 2 లో మనం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నిజంగా చూడొచ్చు, ఎందుకంటే భక్తుల సౌకర్యార్థమే, భక్తుల సేవలోనే మేము ఉన్నామని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు, పాలకులు చెప్తున్నారు. అందులో భాగంగానే వచ్చేటువంటి భక్తులు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ ముందు ఒక మంచి ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తుంది. గత జాతరకి ఈ జాతరకు చూడగానే జాతరను చూడాలనేటువంటి ఒక ఉత్సాహం మాత్రం భక్తుల్లో పెరుగుతుంది, క్యూరియాసిటీ ఉంది. ఇక్కడ టీవీలలో అలాగే చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కొంత తన్మయత్వానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏర్పాట్లు కూడా 251 కోట్లతోటి నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు కూడా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించి జిల్లా అధికారులు కూడా యంత్రాంగం కూడా పూర్తిగా ఒక సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొన్ని టెక్నాలజీని కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వాట్సాప్, అంటే ఎవరైనా సమస్యలు ఉన్నప్పుడు వాట్సాప్ చాట్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాయిలెట్స్, వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి అంటే ఆ లొకేషన్, నియర్ బై లొకేషన్ కూడా చూపిస్తుంది. కాబట్టి భక్తులకు అన్ని రకాల అంటే టెక్నాలజీని అందిపుచ్చుకొని కూడా భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నారు. ఇక్కడ సేవలు కూడా ఇక్కడ
క్యూఆర్ కోడ్ పెట్టి ఈ ఫండింగ్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హుండీలను కూడా పెట్టినటువంటి పరిస్థితి వచ్చేటువంటి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇది నిరంతరం కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి సమస్యలు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జాతర నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ సమస్యలు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్తున్నామని చెప్పి ఉన్నటువంటి ఇక్కడ భక్తులకు అన్ని సూచనలు సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వారు మాత్రం అధికారులు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా 3 రోజులు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఛాలెంజింగ్ టాస్క్ ను కూడా అధికారులు ఏ విధంగా లీడ్ చేస్తారో చూద్దాం. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.